మహాత్ముల జీవితాలను గమనించినట్లయితే వాళ్ళెన్ని కష్టాలు పడ్డారో, ఏ విధంగా చెలించకుండా జీవించారో, పరిస్థితులు ఎలా ఉన్నా ఆధ్యాత్మిక సిద్ధాంతాలను విడిచిపెట్టకుండా ఏ విధంగా జీవనం కొనసాగించారో అన్నది అర్థమవుతుంది. పూర్వం కబీర్, రాయిదాస్ వంటి మహాత్ములు ఉండేవారు. భౌతికంగా వారు నిరుపేదలైనప్పటికీ ప్రపంచ ప్రఖ్యాతిగాంచారు. చాలామంది మహర్షులు ఇళ్లను విడిచి అరణ్యంలోకి వెళ్ళి తపస్సు చేసుకునేవారు. చారిత్రాత్మకమైన ఈ ప్రాచీన గడ్డ మీద లక్షల మంది ప్రపంచానికి తెలియకుండా పుస్తకాలలోకి ఎక్కని వారు ఉన్నారు. కాబట్టి నా భౌతిక పరిస్థితి ఏదైనా కావచ్చు, సామాన్యుణ్ణి కావచ్చు, కోటీశ్వరుణ్ణి కావచ్చు, నా రూపం తీరు ఏదైనా కావచ్చు, నా ఆధ్యాత్మిక జీవితం కొనసాగవలసిందే. నా భౌతిక జీవితం 100% నా సంస్కారాలపై ఆధారపడి అలాగే కొనసాగుతుందన్న స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలి. బాబూజీ చెప్పినట్లు భగవంతుడు కూడా ఆ సంస్కారాలను మార్చలేడు.